హీరో రాజ్ తరుణ్, లావణ్య, ఇటు మాల్వి మల్హోత్రా వ్యవహారం టాలీవుడ్లో రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ కేసులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కూడా రాజకీయంగా ఒకవైపు మరోవైపు కేసుల పరంగా వీళ్ళ కేసు ఎక్కువగా ముదిరి పాకనబడినటువంటి నేపథ్యం అవుతుంది. ప్రస్తుతానికైతే మనతో లావణ్య గారు ఉన్నారు. దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందండి మీ ప్రస్థానం, 11 ఏళ్ళ ప్రస్థానం? రాజ్ తరుణ్ మీతో విడిపోయాడు, అసలు ఏమైంది? అసలు మొదటి నుంచి ఏం జరిగింది? ఇప్పుడు కేసు గురించి మొదటి నుంచి మీకు అంతా చెప్పిందే అండి. ఇంకా అందులో అబద్ధం ఏమీ లేదు. అతను డినై చేశాడు. నా పోరాటం అంతా కూడా ఒకటి అతని గురించే. ఇప్పుడు కేసు పెట్టమన్నది అయింది, ఎఫ్ఐఆర్ అయింది, ఎవిడెన్సెస్ ఇచ్చాం. ఇంకా రాత్రి నుంచి నేను ఇంకొంచెం ఎవిడెన్సెస్ తీసా పనికి వస్తాయి. ఇంకా నా ఫైట్ ఇది ఏంటంటే ఇంకొక 2-3 ఐ డోంట్ నో, అది నేను చెప్పొచ్చో లేదో, ఇంకా సబ్మిట్ చేయడం అన్నది అయితే జరుగుతుంది. ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, సబ్మిట్ చేస్తారు. పోలీసులు మాత్రం ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మీరు ఎవిడెన్స్ ఇచ్చారు. కామన్గా ప్రైమరీ ఎవిడెన్స్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చామండి, చాలా ఇచ్చాము. అసలు ఎలా మొదలైంది మీ ప్రస్థానం అనేది? మీరు వైజాగ్లో ఉంటారు, ఫేస్బుక్లో పరిచయం ఏందని రాజ్ తరుణ్ అంటున్నారు. అసలు ఎలా మొదలైంది మీ ప్రస్థానం ఏంటి? ఎలా మొదలైంది అంటే ఆన్లైన్, అప్పుడు ఇద్దరికి షార్ట్ ఫిలిమ్స్, అతను ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుంచే పరిచయం అయింది ఆన్లైన్లో. అండ్ వైజాగ్ వెళ్ళాను, నేను వైజాగ్లో కలిసాము. తర్వాత కొన్ని మంత్స్ తర్వాత తను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో మేము ఎక్కడ ఉంటున్నామో పక్కన ఫ్లాట్లోనే ఉండేవాడు. ఎలా చంపాల రైటర్కి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడు. తర్వాత హీరోగా ఛాన్స్ రావడం జరిగింది, హీరో అయ్యాడు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. విచ్ వాజ్ ఫైన్, వెరీ హ్యాపీ. సక్సెస్ వచ్చింది, అలాగే డౌన్ఫాల్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఉన్నాను. బట్ ఇప్పుడు పర్టికులర్గా మాకు ఇంకా గొడవలు అయ్యాయి, విడిపోయేదాకా వచ్చింది అన్న దానికైతే, అఫేర్స్ గొడవలు వస్తే కనుక కూడా మాకు విడిపోతామనే థాట్ లేదు, విడిపోలేదు. ఇప్పుడు పర్టికులర్గా విడిపోయింది అన్న దానికైతే మాల్వి మల్హోత్రా మాత్రమే కారణం. ఆమెతో ఉన్న ఒక అఫేర్, ఆమెతో ఉన్న ఒక అక్రమ సంబంధం కారణంగానే విడిపోయాము. బట్ అక్రమ సంబంధాన్ని వాళ్ళు లీగల్ చేసుకుందాం, అఫీషియల్గా చేసుకుందాం అనుకున్నారు. దానికి నేను మాత్రమే అడ్డు కాబట్టి నన్ను తొలగిద్దాం అనుకున్నారు. అండ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ ఫాదర్ స్వయంగా లావణ్యని నువ్వు వదిలించుకుంటే మీ పెళ్ళికి నేను రెడీ అని చెప్పడంతో అప్పుడు నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన రాజ్ నా మీద నిందలేయడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, అన్ని ప్లానింగ్ ప్రకారం జరగడం కానీ జరుగుతుంది. మరి రాజ్ తరుణ్ పక్కన ఉండి చెప్పిస్తున్న పెద్దలు ఎవరో, సినిమా పెద్దలు ఎవరో, మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకే జరిగితే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకే కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకే ఇంకొక అవతల నుంచి ప్లాన్ ప్రకారం మరి చేసి విడగొట్టి కూడా సపోర్ట్గా ఉండి మేము లీగల్గా ఫైట్ చేస్తాము, మేము న్యాయపరంగా వెళ్తాము, కోర్టులో చూసుకుంటామని అంటారా? మరి అలాగే అంటే మరి నా ఏడుపు తగిలి వాళ్ళకి తగలాలని ఈ రోజున నేను కోరుకుంటున్నాను. లేదు అనుకొని పెద్ద మనసు చేసుకొని కలుపుతారు అంటే కలపండి. మేము చేసిన తప్పులకి మేము క్షమాపణ అడుగుతాము. ముఖ్యంగా నేను అండ్ ఇదే మీడియా ముందు మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా సారీ చెప్పుకుంటాను. నేను డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా మిమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారంటున్నా. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి? నాకు తెలియదండి, నిజంగా నాకు ఆ రోజు కేసు అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ప్రిజన్కి వెళ్తున్నాను కూడా నాకు తెలియదు. నా ఫోన్ తీసుకున్నారు, దాని తర్వాత నాకు ఫోన్ ఇవ్వలేదు. మా వాళ్ళకి ఫోన్ చేయడానికి కూడా ఎవరు తెలీదు. బట్ రాజుకి అయితే తెలుసు నేను ఇండియా వస్తున్నానని తెలుసు. హెల్ప్ చేయొచ్చు, అతను హెల్ప్ చేయలేదు. ప్రిజన్లో 43 days ఉన్నాను, హెల్ప్ చేయలేదు. ప్రిజన్ నుంచి బయటకు వస్తున్న 2 days ముందు, అంటే ఎల్లుండి వస్తున్నాను అనగా ఇవాళ నైట్కి వెళ్ళిపోయాడంట. తీసుకొని లగేజ్ అంతా తీసుకొని తనకు సంబంధించిన వరకు వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే మొదట నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన సమయంలో ఆ కంప్లైంట్ వేరే ఉంది, రెండోసారి ఇచ్చిన కంప్లైంట్లో వేరే అంశాలు కొత్తగా చేర్చారు. అసలు ఎందుకు మొదటి కంప్లైంట్లోనే చేర్చలేకపోయారు? మీ మీద చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఎలా చెప్తారు? మొదటి కంప్లైంట్లో నేను రాజు పైన పెట్టలేదండి, మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ తమ్ముడు మయాంక్ పైన మాత్రమే పెట్టాను. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇది చేస్తున్నారు. అండ్ మాట్లాడిన తర్వాత బెదిరించడం అన్నది జరిగింది కాబట్టి వాళ్ళ మీద పెట్టాను. దాని తర్వాత వాళ్ళ మీద పెట్టిన తర్వాత రాజ్ బయటకు వచ్చి రియాక్ట్ అయ్యాడు, ఈ మాటలన్నీ అన్నాడు కాబట్టి నేను రాజ్ పైన కూడా నెక్స్ట్ పెట్టడం జరిగింది. రాజ్ తరుణ్ కూడా చెప్తున్నాడు, మా మధ్యలో ఓన్లీ కామన్ రిలేషన్షిప్ ఉంది, ఇంకెలాంటి రిలేషన్షిప్ లేదని. దీన్ని ఒప్పుకోగలుగుతారా ఏంటి? ఒప్పుకోనండి. ఒప్పుకుంటే నేను ఇక్కడ ఎందుకు నుంచి ఉంటాను ఇవాళ? అది అబద్ధం అయితే నేను ఎందుకు నుంచి ఉంటాను? అది నిజం కాబట్టి ఫైట్ చేస్తున్నాను. లేదా నాకు ఎవరైనా పే చేస్తున్నారా పనులు నుంచోడానికి? అది కాదండి కదా, నేను ఆడపిల్లని నేను. అండ్ 10 సంవత్సరాలు రాకుండా ఈరోజు వచ్చానంటే కొంచెం అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అది కోర్టు కూడా ఇప్పుడు పోలీసులు ప్రూవ్ చేయాలి, కోర్టు ప్రూవ్ చేయాలి. అండ్ అతను కూడా ఒప్పుకుంటాడు, దాని నుంచి తప్పించుకోలేడు కదా.
రాజ్ తరుణ్ మీతో ఉన్నారు, అతనికి మీరే ఖర్చులు పెట్టారు, మీ ఇంట్లోనే ఉంచుకున్నారు అనేది చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? స్టార్టింగ్ డేస్లో నేను పెట్టాను నా దగ్గర ఉన్నప్పుడు, తన దగ్గర ఉన్నప్పుడు తను పెట్టాడు. అలాగే ఉంటుంది అందరి సంసారం. అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఒప్పుకోవట్లేదు అంటే మరి ఒప్పుకుంటే పనిష్మెంట్కి ఒప్పుకున్నట్టే కదండి. ఇప్పుడు అతను చేసిన తప్పుకి శిక్ష ఏంటి? 10 ఏళ్ళు. ఇప్పుడు నేను అవును అమ్మాయికి తాళి కట్టాను అన్నదే, లేకపోతే అమ్మాయికి ఇది చేశానని ఏది ఒప్పుకున్నా సరే తనకు అఫీషియల్గా శిక్షకు ఒప్పుకున్నట్టు కదా. సో తను ఆ శిక్షకు ఒప్పుకోక తప్పించుకోవడానికి మాత్రం అబద్ధం చెప్తున్నాడు. కానీ అబద్ధం చెప్పడం కూడా తప్పే కదా. ఇలాంటి కేసులు ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్నారు. మాల్వి మల్హోత్రా కుటుంబం కావచ్చు, రాజ్ తరుణ్ మీతో మాట్లాడించే ప్రయత్నం చేశారా? లేదు, మాట్లాడలేదండి, ఏమీ లేదు. బట్ వాళ్ళంతా కలిసే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళంతా కలిసే ఉన్నారు. ఇప్పటికీ కూడా మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఒక దగ్గరే ఉన్నారు, మాట్లాడినవి జరుగుతున్నారు. చాలా జాగ్రత్తగా పడి వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయిల దగ్గర నుంచి అన్నీ తీసేసి మార్చేసి పకడ్బందీగా చేస్తున్నారు బట్ వాళ్ళ ప్లాన్స్ అయితే తెలియట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అప్స్టాండింగ్లో ఉన్నారా ఏంటి అసలు? పేరుకి అప్స్కాండ్లోనే ఉన్నారు, బట్ ఆవిడ ఇక్కడే ఉన్నట్టుంది. మరి అతను ఐ డోంట్ నో. మీరు గతంలో లొల్లీలు పెట్టుకున్నప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు మిమ్మల్ని మాట్లాడించే ప్రయత్నం చేశారు, అన్నీ సెటిల్మెంట్ చేసే ప్రయత్నించారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సినీ ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ఇంకా మిగతా ఎవరైనా మీ మధ్యలో ఇలాంటి లొల్లీలు ఉండొద్దు, అసలు రాజ్ తరుణ్ మీద అబండా లేదు అనేది, ఇవన్నిటికి సంబంధించి ఏమైనా మీతో సంప్రదింపులు జరిపారా? గతంలో ఫైట్ అయినప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం కాదు, నేను దూరంగా ఉన్నప్పుడు ఇంకా అతను అంటే ఇప్పుడు నేను ఏదైనా ఇంట్లో ఉంటే టైంకి రమ్మని అడుగుతాను, టైంకి తినమని అడుగుతాను, టైంకి స్నానం చేయమని చెప్తాను, ఏదన్నా ఒక పట్టించుకుంటాం కదా. నేను అనేదాన్ని లేకపోతే ఇంకా అతనికి అడిగే వాళ్ళు లేరు. హీఈస్ గెటింగ్ స్పాయిల్డ్ అండ్ డ్రింకింగ్ సో మచ్ అని చెప్పారు. సో నేను వెళ్ళిన 2 monthsకే వెనక్కి రావడం జరిగింది. వెనక్కి వచ్చి ఇంకా మళ్ళీ ఇదే చూసుకుంటున్నాను. ఈలోపు మాల్వి మల్హోత్రా ఎంటర్ అయింది. అయితే రాజ్ తరుణ్ కుటుంబం కూడా మీతో దగ్గర, అంటే మీతో ఏ పండుగలు జరిగినా ఏదైనా మీతో షేర్ చేసుకునే వాళ్ళు, అసలు మీ వారి ఇంటికి వెళ్ళారా? అసలు మీ అనుబంధం ఎలా అయింది అసలు ఏంటి? నేను ఇక్కడ హైదరాబాద్లో మా ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు, వైజాగ్లో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేదాన్ని. మొన్న ఇప్పుడు రాజు ఉంటున్న మాదాపూర్ ఇంటికి కూడా వెళ్ళాను నేను. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ మాదాపూర్ ఇంట్లోనే ఉన్నారు, బట్ జనరల్గా వాళ్ళు ఉండేదైతే ఉప్పల్లో ఉంటారు. మీ మధ్యలో అంటే రిలేషన్షిప్ గురించి ప్రెగ్నెన్సీ కూడా తీయించుకున్నారని చెప్తున్నారు. అసలు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ ప్రెగ్నెన్సీ తీయించుకున్నారు ఏంటి అసలు? పెళ్ళి అన్నదైతే గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో చేసుకున్నాం. ప్రెగ్నెన్సీ గురించి ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్. అది మాకు పర్సనల్ అండ్ సెన్షువల్ కాబట్టి నేను అది మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు కూడా మాట్లాడాను, కాకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ దానికోసమని రిపోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి రిపోర్ట్స్ ఇచ్చాం కాబట్టి మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు కదా, దీని గురించి ఏమన్నా మీ దగ్గరికి ఏమన్నా డీలింగ్కి వచ్చారా ఏంటి? ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కాదండి. మాల్వి మల్హోత్రా ఇంకేమని పెట్టింది అని ఏమన్నా దాని మొగుడిని తీసుకున్నాను నా మీద పెట్టడానికి. వాళ్ళ తమ్ముడిని తిట్టాననే పెట్టింది. ఎందుకు తిట్టాను అన్నది నేను స్వయంగా నిరూపించుకుంటాను. మరి వాళ్ళ తమ్ముడిని తిట్టాను లేదా వాళ్ళ తమ్ముడిని అబ్యూజ్ అన్న మాటకే కేసు పెట్టానంటే అసలు ఎవరు యాక్చువల్లీ అబ్యూజ్ చేసింది, ఎవరు యాక్చువల్లీ మనిషిని తీసేసుకుంది, మరి నా మనిషిని తీసుకున్న దాన్ని ఇంకేమంటారు? మాల్వి మల్హోత్రాని మీరే కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని మల్హోత్రా చెప్తుంది. ఎట్లా చూస్తారు? ఏమీ సంబంధం లేకుండా నేను ఒక అమ్మాయికి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతాను, ఎందుకు బెదిరిస్తాను అని బెదిరించలేదు. తల్లిదండ్రులను కావచ్చు, సోదరుని బెదిరించారని ఇప్పుడు ప్రస్తుతం కేసు పెట్టింది, ఎవిడెన్స్ కూడా ఇచ్చింది. ఎట్లా చూస్తారు? ఏమీ ఎవిడెన్స్ ఇవ్వలేదండి. అక్కడ ఎవిడెన్స్ ఉండడానికి ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇన్ని చూపించాను, అమ్మాయి సైడ్ నుంచి ఒకటి చూపించామనండి, నేను దాన్ని కౌంటర్ ఇస్తాను. ఆమె చెప్తుంది ఏంటంటే మేము ఓన్లీ సినీ నటులు మాత్రమే, కావాలనే మచ్చ వేస్తున్నారు. రాజ్ తరుణ్ నాకు ఎడిటింగ్ రాదండి, నేను ఎడిటర్ని కాదు, నాకు ఎడిటింగ్ రాదు. ఫైనల్గా అంటే వివాహ బంధం అనేది కొనసాగుతూ వస్తుంది. మీరు అసలు యుఎస్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి? మాకు డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి, కొంచెం గ్యాప్ తీసుకుంటే బెస్ట్ అని అనిపించింది. అండ్ మ్యూజిక్ పాయింట్ బ్లాంక్ మ్యూజిక్ స్కూల్ ఉంది ఎల్ఏలో. సో 3 months మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేద్దామని బయలుదేరం స్టార్ట్ అవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ చెప్పారా మేము ఇట్లా వెళ్తున్నా? స్కూల్ ఫీజ్ పే చేసింది తనే, నా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది తనే, నేను వస్తున్న విషయం తెలిసింది కూడా తనకే. మీకు అంటే మీ మధ్యలో ఇష్టమేనా ఇట్లా మీరు డ్యాన్స్ అవన్నీ నేర్చుకోవడానికి? అవన్నీ డ్యాన్స్ కాదండి, మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ అది. సో 6 months అంటే B1 B2 వీసా కదా, 6 monthsకి మళ్ళీ కంట్రీ ఎగ్జిట్ అవ్వడం జరగాలి. సో 3 months కోర్స్ ఉంది, లెట్ మీ ట్రై అని తీసుకున్నాను కోర్సు. అసలు ఇవన్నీ కాదు, మీ మధ్యలో ఆర్థికపరమైన అంశాలు అనేవి ఉన్నాయని చెప్తున్నారు. ఎలా చూస్తారండి? ఏమీ లేవండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అందరి సంసారంలో ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నన్ను వదిలించుకోవాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మరి ఎవరి వల్ల కలిగింది, ఎప్పటి నుంచి కలిగిందో అతను సమాధానం చెప్పాలి. మరి మాల్వి వచ్చాకే మనిషిలో మార్పు అన్నది నేను అనుకుంటున్నాను. ఏమైనా డీల్ కుదిర్చారా? అంటే మిమ్మల్ని ఆఫర్ చేసి రాజ్ తరుణ్పై ఇలా ఆరోపణలు చేయొద్దు, ఇవన్నిటికి సంబంధించి ఏమైనా డీల్ మీకు వచ్చిందా ఎప్పుడైనా? డీల్ అన్నది వాళ్ళు ట్రై చేస్తున్నారండి. డీల్ కుదుర్చుకోవద్దు
అన్న దాంట్లోని డీల్ యాక్సెప్టెన్స్ నాకు లేదు, రాదు, ఉండదు. నాకు మనిషి కావాలి, అందులో డీల్ కాదు. డీలింగ్ మరి మాల్వి తీసుకోవాలేమో. అండ్ దయచేసి మీరు అందరూ ఆమెకి చెప్పండి, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు అని. ఇప్పుడు నాకు వయసు ఉంది కదా, ఇంకొన్ని పట్టుకొని నాకెలా చెప్తారు? నా మనిషి ఆల్రెడీ అతను, ఆమెకు ఉండుంటుంది. దయచేసి ఆమెకి చెప్పండి అండ్ నా మనిషిని నాకు అప్పు చెప్పండి. ఆ ఒక్క మనిషి వల్ల మేము ఇంత సఫర్ అవుతున్నాము. ఆమె కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి ఎవ్రీథింగ్ ఫేక్ 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 అని అంటుంది. దయచేసి మన తెలుగు ప్రజలందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు ఇలా ఆమెలా మన మన వాళ్ళు ఉండరు, నాకు తెలుసు. కొంచెం నాకు మన తెలుగు వాళ్ళ నుంచి నాకు ఆ సపోర్ట్ కావాలి. మరి ముంబై వాళ్ళకి చాలా ఫ్యాషన్ ఏమో ఇలాంటి పనులంతా చేయడం. నేను బయటకు వచ్చింది, ఇప్పుడు నన్ను తిట్టుకున్నా సరే న్యాయం నా పక్కన ఉన్న రోజున వాళ్ళందరూ మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటారని అనుకుంటున్నాను. మీ మధ్యలో ఆర్థిక సంబంధాలకు సంబంధించి లక్షల్లో మీరు డబ్బులు ఇచ్చారు, తిరిగి ఇవ్వట్లేదు, లేకుంటే ఏదైనా ఆస్తి తగాదాలు మీ మధ్యలో ఉన్నాయనేది కొంత ఆరోపణ వస్తుంది. ఎట్లా చూస్తారు? తగాదాలు ఏమీ లేవండి. ఇప్పుడు ఆరోపించడానికి ఏదో అయి ఉంటుంది. ఆస్తి తగాదాలు ఏం లేవు. ఇప్పుడు ఇద్దరం బయటికి వెళ్ళాము, వాడి దగ్గర ఉంటే వాడు కడతాడు, నా దగ్గర ఉంటే నేను కడతాను, అంతకుమించి ఏమీ లేదు. దయచేసి మీరు నేను ఫైట్ చేస్తున్న మెయిన్ కాజ్ ఒకటి, అక్కడి నుంచి డైల్యూట్ అయ్యి వేరే వాటికి వెళ్తుంది. దయచేసి మెయిన్ ఒకటి పెట్టిన తర్వాత మీకు కావాలంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తాం. బట్ డైల్యూట్ అయిపోతుంది, డైవర్ట్ అవుతుంది. మెయిన్గా వెళ్ళాల్సింది మాల్వి మల్హోత్రాకి తెలిసి ఆవిడ ఇన్వాల్వ్ అయ్యింది. మాల్వి మల్హోత్రా రాస్తారని కూర్చొని డిస్కషన్స్ చేసుకొని ప్రతి ఒక్క ప్లాన్ చేశారు. ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఏ రోజున ప్లాన్ చేశారు, ఏ రోజు ప్లాన్ చేస్తే దాని రిజల్ట్ రేపు నాకు ఎలా ఉండేది అన్నది మొత్తం 1 year అంతా ఉంది. మీరు చేయగలుగుతారా? మీరు చేయండి, లేని పక్షాన నేనంతా ఇస్తాను. నర్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు కదా, పోలీస్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది మీకు? మరి తప్పు చేయలేదు కదండి. బ్రహ్మాండంగా ఇద్దరు చట్టాపట్లు వేసుకొని మీడియా ముందుకు వచ్చేసి కూడా తిరుగుతున్నారు. మరి ఎందుకు అబ్స్కాండ్ అయ్యారో తెలియట్లేదు. అదే వచ్చి మీడియా ముందుకు వచ్చి ముంచొని మాట్లాడి రావచ్చు కదా. ఎవరు ఇక్కడ వాళ్ళని కొడతారు, ఎవరు వాళ్ళని ఏం చేస్తారు? ఎందుకో తప్పుగా పారిపోతున్నారు. తప్పు జరిగిందని, తప్పు చేశారనే కదా. పోలీసులు మీకు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎలా ముందుకెళ్తామన్నారు? మరి వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు తెలీదు. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇవాళ ఎవిడెన్సెస్ అన్నది జరిగింది కదా, నేను నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా ఇంకా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నర్సింగ్లోనే కాదు, ఎక్కడెక్కడ ఏమేమి కేసెస్ ఫైల్ చేయాలో అంతా ఫైల్ చేస్తాను. అండ్ మాల్వి మల్హోత్రా పేరెంట్స్కి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పటికీ జరిగిపోయింది ఏమీ లేదు. మీరు వాళ్ళకి తెలుగు రాదేమో. మాల్వి మల్హోత్రా పేరెంట్స్ ఆ లోగ్, నాకు కూడా హిందీ రాదు, కొంచెం మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దానిలో కమెంట్స్ రాయొద్దు. आप लोग थोड़ा आपका बेटी को वापस ले लो और बता दो, मैं भी आपका लड़की जैसे बेटी हूँ, प्लीज़ वो लड़की को बता दो. ऐसा मैरिटल लाइफ को और रिलेशनशिप में जो है तो ऐसा डिस्टर्ब नहीं करना. आपका बच्ची को वापस ले लो ప్లీజ్. ఫైనల్గా ఏం చెప్తారు? రాజ్ తరుణ్కి సంబంధించి తెలుగులో చెప్పండి. రాజ్ తరుణ్ మీకు కావాలా వద్దా? న్యాయపరంగా పోరాడతారా? రాజ్ తరుణ్ నాకు కావాలని న్యాయపరంగానే పోరాడుతున్నానండి. మళ్ళీ రాజ్ తరుణ్ కావాలా లేదా న్యాయపరంగా లేదా? కేసు పెట్టారు కదా, అంటే చీటింగ్ కేసు పెట్టారు కదా, చీటింగ్ కేసు కంటిన్యూ చేస్తారా? రాజ్ తరుణ్ మీతో కలిసి ఉండాలంటే ఉంటారా? ఎట్లా? ఇప్పుడు రాజ్ తరుణ్ మళ్ళీ నా దగ్గరికి వచ్చాడంటే ఇంకా చీటింగ్ కేసు లేనట్టే కదండి. ఇది మొత్తంగా లావణ్ చెప్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ముగ్గురు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ రాజ్ తరుణ్ వస్తే ఆ చీటింగ్ కేసు కూడా వెనక్కి తీసుకుంటాం, మా వైవాహిక జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తామంటూ కూడా లావణ్య చెప్తుంది. కెమెరా పర్సన్ రాజుతో అమరేందర్ రెడ్డి, HM TV, హైదరాబాద్.